హలో అందరికీ. ఈరోజు మన వీడియో ఏంటంటే నాకు ఎంతో ఇష్టమైన బీరకాయ మెంతి కర్రీ. ఈ బీరకాయ మెంతి కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ముందుగానే కట్ చేసుకున్నానండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2.5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. సో ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు అండ్ ఇంకొంచెం మినపప్పు కూడా యాడ్ చేశాను. ఈ పోపు దినుసులు కొంచెం వేగాక చిన్నగా తరిగిన వెల్లుల్లి కూడా వేశాను. సో వెల్లుల్లి కూడా కొంచెం ఫ్రై చేశాక ముందుగా కట్ చేసిన పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్ అండ్ పచ్చిమిర్చి మంచిగా వేగాక అందులో మనము కొంచెం అల్లం అండ్ తగినంత పసుపు వేసి బాగా కలుపుకోవాలండి. అల్లం మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేదాకా కలపాలి. నెక్స్ట్ మనం ముందుగా కట్ చేసిన మెంతి ఆకును కూడా యాడ్ చేశానండి. సో మనం చేయబోయే రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట మెంతి ఆకు వేసి మూత పెట్టానండి ఒక 2 minutes. సో మెంతి ఆకు వేసాక ఇలా ఫ్రై అయ్యాక అందులోనే మళ్ళీ మనం బీరకాయని కూడా యాడ్ చేసామండి. చిన్నగా కట్ చేసిన బీరకాయలను వేసాక ఇలా మంచిగా కలుపుకోవాలండి. సో ఇలా కలిపాక కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయాలి. మంచిగా కలిపి మూత పెట్టానండి. సో సాల్ట్ వేయడం వల్ల బీరకాయ మగ్గుతుంది త్వరగా. 2 minutes తర్వాత మూత తీసి బాగా కలిపానండి. అందులోనే ముందుగా కట్ చేసిన టమాటాలు 2 యాడ్ చేశాను. సో టమాటా కూడా కలిసేలాగా మంచిగా కలిపానండి. టమాటా వేసాక మూత పెట్టుకొని మరొక 3 minutes తర్వాత బాగా కలుపుకోవాలి. టమాటా పూర్తిగా మగ్గాక అందులోనే 2 టేబుల్ స్పూన్స్ కారం కూడా యాడ్ చేశాను. బాగా కలపాలి అండి. కారం మగ్గేదాకా మూత పెట్టాలండి. అంతే అండి. ఇక మనకి ఎంతో రుచికరమైన బీరకాయ మెంతి కర్రీ రెడీ.